షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా మనల్ని తన దీవెనతో సమృద్ధిగా నింపునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగాలు మనం వింటూ ఆత్మీయంగా సంతోషిస్తూ ఆనందిస్తూ ఆత్మీయమైన బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనంలో నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ప్రియులారా, యాకోబు గారు తన తల్లి ఇంటి నుంచి, తన తండ్రి నుంచి, తన తల్లి నుంచి పంపబడుతూ తన మేనమైన లాభానింటికి పంపబడుతున్నప్పుడు మధ్యలో రాత్రికాల సమయంలో ఆయన ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని రాయి మీద నిద్రపోయినప్పుడు ఒక గొప్ప కళ, ఆ యొక్క కళలో ఆకాశమునకు భూమికి మధ్య నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ఆకాశమునకు భూమికి మధ్య వేయబడిన ఆ నిచ్చెన అది యాకోబు ల్యాటర్ అంటారు. కాబట్టి ఆ యొక్క యాకోబు ల్యాటర్ అనగా ఆ నిచ్చెన భూమిని ఆకాశమును కలుపుతుంది. ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుతూ దిగుతూ వస్తుంటున్నారు. ఆకాశము నుండి మహిమ భూమికి వస్తుంది. ఆ స్థలం మీదకి భూమి మీద నుండి ప్రార్థనలు, ధూపాలు, నైవేద్యాలని కూడా ఆ స్థలం నుంచి పైకి వెళుతున్నాయి, ఆకాశానికి వెళుతున్నాయి, పరలోకానికి వెళుతున్నాయి. ఆ విధంగా ఆ స్థలం యొక్క విశిష్టత తెలుసుకొని, ప్రాముఖ్యత తెలుసుకొని యాకోబు గారు ఆ తెల్లవారినప్పుడు లేచినప్పుడు ఆ స్థలమందు యెహోవా ఉన్నాడు, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, యెహోవా ఈ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది బేతేల్ అని నామకరణం చేస్తూ వచ్చాడు. ఇది పరలోకపు గవిని అంటూ వచ్చాడు. ఆ స్థలానికి ఇది బేతేల్ అని పేరు పెట్టాడు. బేత్ ఏల్ అంటే ఏలోహిం ఇల్లు, ఆ పరమతని నివసించే నివాసము ఈ స్థలము. కాబట్టి పరమతని ఇక్కడ నివాసం చేస్తున్నాడు. ఇక ఈ స్థలమందు ఉన్నాడు ఆయన. నిశ్చయంగా ఈ స్థలమందు ఉండి ఈ స్థలం నుండి చేయబడుతున్న ప్రార్థనలకు ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. ఈ స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంచాడు అని ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆ స్థలమే యెరూషలేం, యా నుండి సమాధానం పొందిన పట్టణము. కాబట్టి ఆ స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. నిశ్చయముగా ఆయన యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. యెరూషలేమును పోలి వివిధ ప్రాంతాల్లో ఆయన నివసిస్తున్నాడు. ఆ విధంగా ఎక్కడైతే యెహోవామిస్య నామాన్ని ఆరాధిస్తుంటారో, ఎక్కడైతే యెహోవామిస్య నామమని ఆయన నామమును గణపరుస్తుంటారో, ఇద్దరు ముగ్గురుగా కూడి ఎవరైతే సమాజంగా చేరి ఆయన ఆరాధిస్తుంటారో ఆ స్థలంలో కూడా యెహోవా ఉంటాడు. ఆ స్థలంలో కూడా యెహోవా సంచరిస్తాడు. ఆ స్థలం మీద కూడా ఆయన కనుదృష్టి ఉంచుతాడు. ఆయన ఆత్మను అక్కడ ఉంచుతాడు. కాబట్టి యెహోవా ఈ స్థలమందున్నాడు అని యాకోబు ఏ స్థలం గురించి అయితే ప్రవచించాడో ఆ స్థలమైన యెరూషలేము వాసులను పోలి, యెరూషలేము వాసులైన ఆ విధంగా ఆ భక్తులను పోలి ఎవరైతే ఆరాధిస్తుంటారో వారి మధ్యలో కూడా యెహోవా ఉన్నాడు. అట్టి విధమైన ఆ నిశ్చయతతో మనం ధైర్యంగా ఉందాం. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో కూడా ఉన్నాడని, అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నిశ్చయంగా యెహోవా స్థలమందు ఉన్నాడని యాకోబు అయితే అయ్యా అదిగో తన స్థలానికి బేతేల్ అని పేరు పెడుతూ వచ్చాడు. మేము కూడా తండ్రి మీ యొక్క మందిరంలో చేరి ఆరాధిస్తున్నప్పుడు యెహోవా మా మధ్య నివాసం చేస్తున్నాడని ఆ విశ్వాసంతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామిస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమించే కృపా కనికరము తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.